ఏదైతే ఆడవాళ్ళకి 2500 రూపాయలు ఇస్తానన్నారో అది ఇంతవరకు దానికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. ఇంకొకటి ముఖ్యంగా మీరు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామన్నారు 2 లక్షలు. ఈ విడతల వారీగా చేయడం వల్ల మీ మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత వస్తూ ఉంది. అది కూడా ఆగస్టు 15 లోపు కల్లా చేయాలి కంప్లీట్గా. కానీ ఇంకా చాలామంది అకౌంట్లలో డబ్బులు పడలేదు. ఇవన్నీ కూడా మీకు ఇబ్బందికరమైన అంశాలు కాదు. కాకిగూల చేస్తున్నది ప్రతిపక్షాలే కానీ వాస్తవాలు రైతులు చాలా సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నారు. అప్పటిలాగా ఏదో ఆషామాషి కాదు. తప్పకుండా మా నియోజకవర్గంలో కూడా నేను చెప్తున్నా కదా, ఎవరన్నుంటే ఇది నిజం కాదని చెప్పమని. ఇవాళ రైతులకు 20,000 మంది రైతులకు వెసులుబాటునైంది. మా నియోజకవర్గంలో దాదాపు మాట చెప్తున్నా, దాదాపు మా దగ్గర ఉండేటివి ఒక 50 నుంచి 60,000 కుటుంబాలు ఉండే నియోజకవర్గం ఇది. దాదాపు 20,000 మంది కుటుంబాలకే రుణమాఫీ జరిగిందంటే ఆషామాషి కాదు. ఇది చరిత్రాత్మకం. ఇది ఇలా వాళ్ళు అనుకున్నట్టు కాదు. ఇలా వాళ్ళు ఏంది, వాళ్ళకు ఒక జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే ఇంత కమిట్మెంట్గా రాహుల్ గాంధీ రైతులకు ఇచ్చిన కమిట్మెంట్ని ఇంత త్వరగా ఇంత తొందరగా చేస్తాడని మాత్రం వాళ్ళు కళలో కూడా అనుకోలేదు. కాబట్టి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిండు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క. కాబట్టి డైజెషన్ చేసుకోలేక అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు తప్ప వాస్తవాలన్నిటి కూడా రైతులకు తెలుసు.